అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ వల్లే రామన్ ఇలా తయారయ్యాడంట. పవన్ కళ్యాణ్ వాడలేదా? పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులకి మా మా మద్దతుగా మాట్లాడలేదా? కమ్యూనిస్టుతో పొత్తులు పెట్టుకోలేదా? లేకపోతే చెగువీరా అని మాట్లాడలేదా అని వైసీపీ గొంత మీడియా, సోషల్ మీడియా తెగ కూడేకొస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకో స్వామీజీ ఎవడో తయారయ్యాడు, గురుమూర్తితో తక్కువ. ఆయన ఒక అసోసియేషన్ పెట్టుకున్నాడంట. ముస్లింకి ఒక అసోసియేషన్, క్రిస్టియన్స్కి ఒక అసోసియేషన్, హిందూస్కి ఒక అసోసియేషన్, ముగ్గురికి అసోసియేషన్స్ పెట్టేసుకుని వాళ్ళకున్న మతపరమైన సమస్యలు ఈయన గారు ఎలా సాల్వ్ చేస్తారో తెలియదు. యూపీఏ చట్టం పెట్టడం చాలా తప్పు. అసలు పవన్ కళ్యాణ్ మీద యూపీఏ చట్టం ఎందుకు పెట్టకూడదు? జల్సా సినిమాలోని కమ్యూనిస్టు పార్టీలకి కమ్యూనిస్టు భావజాలాన్ని చూపలేదా అని చెప్తే, ఇంకా 2008లో ఎంతోమంది మాజీ కమ్యూనిస్టులతో కలిశాడు అని చెప్పాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటి లైన్గా మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గట్టిగా రియాక్ట్ అయ్యారు? చెప్పు చూపించి. పేరు నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, మా కోడిగుడు మంత్రి, మా జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా పిల్లల ముందు వీళ్ళందరూ పిచ్చి పిచ్చిగా పర్సనల్గా అన్నీ మాట్లాడితే, తనకున్న ఆస్తుల గురించి మాట్లాడితే, తనను ప్యాకేజీ స్టార్ అంటే, ఇవన్నీ అయిపోయిన తర్వాత తనని విశాఖపట్నంలో బంధించి ఏదో చేయాలని ప్రయత్నిస్తే జనవాణి కార్యక్రమంలో అప్పుడు జనసేన కార్యకర్తలను పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టి ఆ దాంట్లో చెప్పి చూపించి, నా కొడకల్లారా అని చెప్పి నన్ను ప్యాకేజీ చూపించండిరా, నా అఫిడవిట్ ఇదిరా, నా ఆస్తులు ఇరా, నా అప్పులు ఇరా అని మాట్లాడాడు. ఆయన ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినప్పుడు నా కొడకల్లారా అని తిడతాడు. గూండా నా కొడకల్లారా అని తిడతాడు. ఓకే, అది తప్పే ఉంది. ఆయన ఒక క్రిమినల్ చర్య భావంతో ఉన్నవాడిని తిట్టారు, జాగ్రత్తగా ఉండండి రా కొడకల్లారా అని. కానీ వైఎస్ఆర్సీపీ ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కేసు పెడితే వీళ్ళ బతుకంతా జీవితం జైలు కాదు? మీ బతుకులంతా జైలు కాదు? ఇంకా జల్సా సినిమాకి వద్దాం. జల్సా సినిమాలోనే తన ఆవేదన ఎక్కువ, కుటుంబ ఆవేదన ఇవన్నీ ఎక్కువయ్యి నక్సలిజంలో జాయిన్ అయిన తర్వాత నక్సలిజమ్స్లో అన్న పనులు చేస్తూ ఉండగా ఒక సీన్ జరుగుద్ది. ఆ సీన్లోని బాంబు ఫిక్స్ చేస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే పవన్ కళ్యాణ్ డైలాగ్ అంటాడు, దీనివల్ల అమాయకులు చనిపోతే ఎమ్మెల్యే కాకుండా, అంటే ఎమ్మెల్యే చనిపోతే ఇంకో రకంగా ఉంటుంది, మా అమాయకులు చనిపోతే ఇంకో రకంగా ఉంటుంది అని అంటే, దాన్ని వ్యతిరేకించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే నక్సలిజ భావజాలంలో అమాయకుల్ని చంపడం అనే పాయింట్ని ఆయన వ్యతిరేకిస్తూ ఆ సినిమాలో చూపించాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు, పాఠ్యాంశాలు చదువుకున్నాడు. ఆయన కమ్యూనిస్టు భావజాలాన్ని ఎప్పుడు నీ రాంగ్ వేలో ఉపయోగించలేదు, రైట్ వేలో ఉపయోగించారు. ఇంకా చెగువీరే విషయానికి వద్దాం. తన సొంత రాష్ట్రంలో మొత్తం చక్కబెట్టి పెద్ద యుద్ధం చేసి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఇంకొక యుద్ధం చేసి అక్కడ చక్కబెట్టాడు. ఆస్తమాతం పరిస్థితులను చక్కబెట్టడమే కమ్యూనిజం. ఒక మతాన్ని మీద పడి సావడం, ఒక దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకోవటం, ఇది కమ్యూనిజం భావజాలం కాదు. ఆడవడం మార్క్సిస్టో బోక్సిస్టో ఆడు రాస్తే మేమేం పడేది లేదు ఇక్కడ. కమ్యూనిజం ఇంకొకటి క్లియర్గా చెప్తాను, కమ్యూనిస్ట్ అంటాడు, రైటిస్ట్ అంటాడు. ఏంటిది? రైటిస్ట్కి ఎందుకు మారిపోయాడు? పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కమ్యూనిస్ట్ నుంచి రైటిస్ట్కి మారిపోలేదు. ఆయన చిన్నప్పటి నుంచి దేవతా ఆరాధన చేశాడు, ఆయన మాలలు కట్టాడు, అన్నీ చేశాడు. కాకపోతే చిన్నప్పటి నుంచి చూసి ఏడవండి. ఆయన సెంట్రిస్ట్, అంటే ఒక సమస్యకు ఒక భావజాలం ఉంటుంది, ఇంకొక సమస్య ఇంకొక భావజాలం ఉంటుంది. ఇప్పుడు వైసీపీ లాంటి వాళ్ళకి గట్టిగా ఇస్తే, ఒక ర్యాలీ చేస్తే, ఒక పటాక్లాంటి స్పీచ్ ఇస్తే అది లెఫ్ట్ వింగ్ భాగం అవుద్ది. రైట్ వింగ్ భాగం అంటే నీట్గా నైస్గా
మంచిగా చెబుతూ మంచిగా ప్రజలకు సేవ చేస్తూ నీట్గా ఉండటం. అది మన పరిస్థితులు బట్టి మన భావజాలాన్ని పెట్టుకోవాలి కానీ ఒక్క భావజాలంతోనే ఏడుస్తానంటే ఆ భావజాలం ఎప్పుడూని మనల్ని కాపాడలేదు, సొసైటీని కాపాడలేదు, రాష్ట్రాన్ని కాపాడలేదు, దేశాన్ని కాపాడలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అలా నేను చెప్పిన ఆ దొంగ బాబా లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. సాయిబాబా అనే షిరిడి సాయిబాబా అనే టాపిక్తో ఫ్లేరప్ అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఫేమ్ సరిపోవట్లేదు. ఆ ఫేమ్ను ఇప్పుడు ఉపయోగించేసుకోవాలి. ఆయన గ్రౌండ్లో ఏం వర్క్ చేశాడో నాకు అవసరం లేదు, కానీ ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఫేమ్ కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి ఒడు టచ్ చేసినట్టే నేను టచ్ చేస్తాను, నా ఇష్టం అంటున్నాడు. టచ్ చేయి. ఆ యూపీఏ యాక్ట్ ఏదో నువ్వే పెట్టు. ఒక జన సైనికుడు, గన్నవరానికి సంబంధించిన జన సైనికుడు మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చెక్ చేసి బత్తాయి, చిన్న బత్తాయి, పెద్ద బత్తాయి, లేకపోతే ఇవన్నీ పెట్టి చూసిన తర్వాత ఒక లెటర్ క్లియర్గా రాస్తే ఆ కంప్లైంట్ అది క్లియర్గా నోటిఫై చేసి అవన్నీ చెక్ చేసి కోర్టులో పెట్టి కోర్టులో 14 రోజులు రిమాండ్ తెచ్చి ఆడిని గట్టిగా ప్రశ్నిస్తే ఆడు ఇప్పుడు సమాధానాలన్నీ బయటకు వస్తున్నాయి. అలాగే మీరు ట్రై చేయండి గురుగారు, దొంగ గురువు గారు, మీరు కూడా ట్రై చేయండి. ఆ జల్సా సినిమా పెట్టి 2008 ముందు మీ దగ్గర ఏమేమి పిచ్చి పిచ్చి ఆధారాలన్నీ పెట్టి ఇంకో నేను కూడా పవన్ కళ్యాణ్ మీద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను కూడా పెడుతున్నాను యూపీఐ యాక్ట్ అని పెట్టి కోర్టుని తీసుకోమనండి. మేమందరం తల ఉంచుతాం, తల ఉంచి మోకరు వెళ్తాం. అక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పవన్ కళ్యాణ్ మీద యూపీఏ యాక్ట్ వర్తిస్తుందని తీసుకుంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎవడో పవన్ కళ్యాణ్ మీద యూపీఏ యాక్ట్ పెట్టలేడు. సరదాగా ఉందా ఒక్కొక్కటికనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి? ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన టార్గెట్ చేసేస్తే మనకో ఫేమ్ వచ్చేది కాబట్టి నెగిటివ్ ఫేమ్లు పనిచేయవు. నెగిటివ్ ఫేమ్లో ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పనిచేస్తే తర్వాత కనుమరుగైపోతారు. ఆ కత్తి మహేష్ లాగా ఉన్నారు కదా కొంతమంది, పోసాని పక్క తొక్క అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ పక్క పోయారా? మీరు అంత అలాగే పోతారు, సైడ్ లైన్ అయిపోయారు. ఇంకా హ్యాపీగా ఇంట్లో కూర్చుని రామ 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 అల్లా అల్లా జీసస్ జీసస్ అని కొట్టుకుంటాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.